అందుకే నమస్కారం. క్యాటలిస్ట్ క్రైమ్ అవేర్నెస్ అని ఈ వీడియో ఇస్తున్నాను. ప్రస్తుతం డివోషన్ ఇవ్వాలి, బట్ వద్దనిపించింది. ఇప్పుడు మీరు హిందూ అయినా, ముస్లిం అయినా, జైనులైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, క్రైస్తవులైనా ఎవరైనా సరే మీ మతాన్ని ఫాలో అవ్వండి, మీ మత గ్రంథాలను ఫాలో అవ్వండి, మీ మత పెద్దలు చెప్పే మంచిని ఫాలో అవ్వండి, అంతే తప్ప మత మార్పిడుల పేర మిమ్మల్ని పిచ్చోలను చేసే, మూర్ఖులు చేసే వాళ్ళని మాత్రం ఫాలో అవ్వకుండా దరిదాపులకు పోకండి. ఎన్నోసార్లు ఇదే చెప్పాను. హిందువులకు సంబంధించిన మూఢనమ్మకాల విషయంలో అదే చెప్పా. క్రైస్తవులకు సంబంధించి సాక్ష్యం పేరుతో హడావుడి చేస్తూ పిచ్చి పిచ్చి మొత్తం చెప్పిస్తుంటారు, వాళ్ళ విషయం అదే చెప్పా. ఈవెన్ ముస్లింలకు సంబంధించేసి అల్లా ఒక్కడే దేవుడు, మిగతా ఎవరు కాదు, కాఫీలు అంటూ నాన్న హడావుడి చేస్తే వాళ్ళు కూడా ఇదే చెప్పారు. సో ఇప్పుడు అంతిమంగా ఏం చెప్తానంటే, వెనకాల అటాక్ చేసిన వీడియో కదా, జస్ట్ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని వాయిస్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎంత దారుణం అంటే, నేను చాలాసార్లు కూడా ఇదే చెప్పాను. జీసస్ మీరు ఎనఫ్, బైబుల్ చాలు చదువుకోండి. మధ్యలో దిక్కుమాలిన విధంగా దశమ భాగాలంటూ ఘోరాతి ఘోరమైన నీచమైన దారుణధరమైన విధంగా లేనిపోయిన అబద్ధాలను పట్టుకొచ్చి నిజాలంటూ సాక్ష్యాలంటూ నమ్మించేసి పిచ్చలను చేస్తున్నారు స్వామి మిమ్మల్ని, గొర్రెలు చేసి ఆడిస్తున్నారు స్వామి మిమ్మల్ని. వెళ్ళకండ్రా బాబు, నమ్మకండ్రా బాబు, వెళ్తే చర్చికి వెళ్ళండి, పాస్టర్ చెప్పిన వాళ్ళకి మంచి మాటలు వినండి, బైబిల్ చదువుకోండి. ఇది నేను చెప్పింది. దేవుడు నమ్ముతారా నమ్మండి, జీసస్ అంతే. ఈ మత మార్పిడి బ్యాచ్ దరిదాపులకు పోవద్దు, పాస్టర్ల ముసుగున్నటువంటి పనికి మన బ్యాచ్ దరిదాపులకు పోవద్దు అని చెప్తా. ఆమె ఏం చెప్తుందంటే, ఒక హిందూ మహిళ కంట ఎవడో చేతబడి చేశారంట, దాని నుంచి ఆమెను బయటపడడానికి కూడా ప్రార్థన చేశారట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆమెని కాపాడాట. ఏ రకంగాట, ఆమె కడుపు నుంచి కత్తులు వచ్చాయట, రాళ్ళు వచ్చాయట. యాని చొత్త కత్తులు రాళ్ళు, ముడ్లో నుంచా, నోట్లో నుంచా? తప్పుగా అనుకోదు, మామూలుగా అడుగుతున్నారు. ఈ రెండే కదా మనం బయటకు వచ్చి అవి ఉన్నాయంటే. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత దారుణం, ఎంత ఘోరమండి అసలు. ఏడతి కత్తులు రాళ్ళు అసలు అంటే కడుపులోకి ఎలా పోతాయి? చేతపడి చేసి కడుపులు అన్ని వదిలేశారట. చెయ్యి కంపరం పడుతుంది. నాకు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాయి ఇటువంటివి. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లా. సోషల్ మీడియా వచ్చాక ఇంకా పెరుగుతున్నారు నాయన బాధితులు. అయితే మీరు బాధితులు అంటే వాళ్ళు వినటరు, మేము సేవకులం అంటారు. మీ మతాన్ని మీరు పూజించుకోండి అమ్మా, లేదంటే ఆరాధించుకోండి అమ్మ, తప్పులేదు. కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు నమ్ముతారంటే సాక్ష్యమా తొక్క, అది వద్దమ్మంటే నువ్వు సాతానివి, నువ్వు మా ప్రభుని తక్కువ చేస్తావు. ప్రభుని ఎవరు తక్కువ చేశారమ్మంటే వాళ్ళు వినరు. ఈ వీడియోకి ఇంట్రెస్ట్ కూడా ఏంటంటే, క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఇస్తున్న పర్పస్ ఏంటంటే, మత మార్పిడుల పేర వాళ్ళు చేసిన అది పెద్ద క్రైమ్ ఏదైనా ఉంది అంటే, మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు పిచ్చలుగా చేస్తున్నారు, గొర్రెలుగా మారుస్తున్నారు, సైకోలుగా, పిచ్చలుగా, అమాయకులుగా మార్చేస్తున్నారు. ఇది అది పెద్ద క్రైమ్. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకొని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజమైన మనసున్నటువంటి క్రైస్తవుడైనా, హిందువైనా, ముస్లిం అయినా, ఎవరైనా సరే ఇతరులని మనుషుల్లాగా చూడాలి తప్ప పిచ్చోలుగా చేయడానికి వీళ్ళకున్నటువంటివన్నీ కూడా ఎఫర్ట్స్ పెట్టకూడదు. అది మహాపాపం. మాట్లాడిన దేవా, స్వస్థత వరం కావాలని ఆయన నాకు ఎటువంటి మంత్రకట్లు కానీ వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ నుంచి విడుదల కావాలి అని అట్లా అడిగి ప్రార్థన చేసినప్పుడు, ఈ మధ్యలో ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నది, ఆమెకు చేతబడితో బాధపడుతూ వచ్చినప్పుడు నాకు తెలియదు ఆమెకు చేతబడి ఉందని. ఆమెకు నూనె రాసి ప్రార్థన చేస్తే ఒంట్లోకి ఇంత పెద్ద కత్తులు బయటకు రావడం మొదలైంది. అక్కడ బొమ్మకి ఏది పెడతారో ఆ బొమ్మకు పెట్టిన మేకులు ఆమె లోపటి నుంచి బయటకు రావడం. అట్లా కనీసమైనా ఒక 500 రాళ్ళు ఆమె ఒంట్లోకెళ్ళి ఇంత పెద్ద రాళ్ళు బయటకు రావడం జరిగింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. రామచంద్ర ప్రభు